ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం మొదటి భాగం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మునుపటి ప్రవర్తన అంటే పాత ప్రవర్తన లేదా ముందు ప్రవర్తన. ఏమిటి ముందు ప్రవర్తన? ఇదే వచనంలో రాశాడు. ఏమని? మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన. మోసకరమైన దురాశలు. కాబట్టి ఇదివరకు పాత బుద్ధి లేదా మునుపటి ఎలా ఉండేవాళ్ళమంటే మోసం ప్రవర్తన, అలానే దురాశలు. కాబట్టి లోకంలో సామెత ఏమిటంటే ఎవడైనా గొప్పోడవ్వాలంటే ఎవరినైనా ముంచాలి. కాబట్టి పొద్దున్న లేచి నుండి ఎదుగుతుంటాడు ఎవరిని ముంచుదామని. అయితే ఒక సత్యం ఏమిటంటే పాత ప్రవర్తన మోసంతో కూడా ప్రవర్తన. చాలామంది ఎంతో ప్లీజింగ్గా మాట్లాడుతుంటారు, ఎంతో ప్లీజింగ్ అట్లా సరే ఇట్లా మాట్లాడుతుంటారు. ఏంటంటే లోపల వీని బోల్టాల పడేయచ్చు, వీని ఎట్లా కూడా బొట్లో వేయచ్చు, లోపల మాత్రం అదే. పాత జీవితం ఏంటంటే మోసపరితమైన జీవితం, రకరకాల మోసాలు, అది పాత జీవితం. అలానే దురాశలు అంటే చెడు ఆశలు. ఎప్పుడు చూసినా చెడు. ఎవరినైనా చూసామంటే చెడు చూపుతూ చూడడం, చెడు ఆలోచనలు. పైకి మాత్రం చాలా మంచిగానే. కాబట్టి ఎన్నో చూసే దాంట్లోనే చాలా వింతైన విధంగా చూస్తారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ చూపులోనే వింతైన చూపు, చెడు చూపు. ఎవరిని చూసినా చెడు చూపుతో చూస్తే తత్వం, ఎవరిని చూసినా చెడు చూపుతో. కాబట్టి దురాశలు అంటే చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు, తర్వాత ఆ చెడిపిన మనస్తత్వం. సోదరుడ సహోదరి, మునుపటి ప్రవర్తనను మాని. నూతన వ్యక్తి అంటే అర్థం ఏమిటంటే నీ ప్రవర్తన మారాలి. అంటే ఒకటి మాటలు అనడం కాదు, నీ ప్రవర్తన, నీ చూసే చూపు మారాలి. నీ చూసే అపవిత్రమైన చూపు మారాలి. కాబట్టి ఈ చెడిపోయిన మనస్తత్వం మారాలి. కాబట్టి చెడిపోయిన ప్రవర్తన మారాలి. ఎఫెసీ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ అంటున్నాడు సమస్తమైన ద్వేషము, తర్వాత కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించి. ఒక్కొక్కటి మాట వివరించిన అవసరంలే, మీకు అర్థమైపోతుంది. సకల విధమైన దుష్టత్వమును విసర్జించి. కాబట్టి నూతన వ్యక్తి ఏమిటంటే పాతవి విడిచిపెట్టినప్పుడే లేదా పాతవి వదిలినప్పుడే. ఈ లోపలున్న జీవితాన్ని మార్చుకోకుండా లేదా శుభ్రం చేసుకోకుండా పైన ఏదో కప్పేసేస్తే, పైన ఏదో కవర్ వేసేస్తే, ఏ డ్రెస్ వేసినా లోపల కంపు పోదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పాత జీవితం విషయమై పాత ప్రవర్తన, మునుపటి ప్రవర్తన వదులుకొని లేదా విడిచిపెట్టు. అప్పుడే నువ్వు నూతన జీవితం వస్తుంది లేదా నూతన వ్యక్తిగా మారుతావు. పాత ప్రవర్తన విడిచిపెట్టాలి. దేవుని బిడ్డ, విడిచిపెట్టామా? కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేను దేవుని బిడ్డ అంటున్నావు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? అలా పాత బతుకే ఉంటూ అలా విధంగా పైన ముసుకేసామా? అలా అయితే నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడలేదు, నూతన జీవితం అనుభవించలేవు. పాత జీవితం విడిచిపెట్టాలి.